మొదటి భాగంలో ఇశ్రాయేలీలు కాదేశుకు వచ్చినప్పుడు అక్కడ నీళ్లు లేవు కాబట్టి వాళ్ళు మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. అలాంటి తిరుగుబాటు పాత తరం ఇశ్రాయేలీలు మారాలోను రెఫీదీములోను చేశారు. అంటే తరం మారిందనే పేరే తప్ప వారి ఆలోచనలు మారలేదు. ఎన్ని తరాలు మారినా మానవ హృదయం మారదు. మానవుడు దేవుని మీద చేసే తిరుగుబాటు మారదు. మానవ హృదయం ఎంత భయంకరమైంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను బట్టి మనకు ఎంత ధైర్యం ఉంది అనేదాన్ని మనం చూసుకున్నాం కదా. ఈ రెండవ భాగంలో దేవుని ప్రేమ ఎంత గొప్పది అనేదాన్ని చూస్తాం. మొదటి భాగంలో ఇశ్రాయేలు చేసిన తిరుగుబాటును బట్టి మానవ హృదయం ఎంత కఠినమైంది, ఎంత పాపానికి లోనైంది, ఎంత మోసకరమైంది, ఎంత ఘోరమైంది అన్నది చూస్తే ఈ రెండవ భాగంలో దేవుని ప్రేమ ఎంత గొప్పది, దేవుని కృప ఎంత గొప్పది, దేవుని స్వభావాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనకు అర్థం కావడానికి నేను చదివి వినిపిస్తాను. మొదటి నెల యందు ఇశ్రాయేలుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడిను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనుకు విరోధముగా పోగారు. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితరి? ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఏల రప్పించితరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరే. ఇంతవరకు మొదటి భాగంలో మనం చూస్తున్నాం ఇశ్రాయేలు పాత తరం వ్యక్తులు కానీ కొత్త తరం వ్యక్తులు కానీ ఎలా చేసిన తిరుగుబాటుని పదే పదే చేస్తున్నారు అన్నదానికి. ఇప్పుడు 6వ వచనం నుంచి, అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము. చాలా జాగ్రత్త వినండి. దేవుడు అంటున్నాడు, మోషే నీ కర్ర తీసుకొని ఇశ్రాయేలులందరినీ పోగు చేసి, ఎవరైతే నీళ్ళు లేవని వాదించారో వాళ్ళందరూ పోగు చేసి వారందరి సమక్షంలో ఆ బండ ఉంది కదా, ఆ బండ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు? ఆ బండతో మాటలాడు, ఆ బండతో మాటలాడు అన్నాడు. అది నీళ్ళు ఇచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము అని అన్నాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. కర్రను తీసుకుపోయాడంట. దేవుడు ఏమన్నాడు? బండతో మాట్లాడమన్నాడు. అంతేనా? ప్రజలతో మాట్లాడమన్నాడా? బండతో మాట్లాడమన్నాడు. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజం పోగు చేసినప్పుడు అతడు వారితో ఏంటి? దానితో కదా. మోషే ఏం చేయాలి? దానితో మాట్లాడాలి, బండతో. అయితే మోషే వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ద్రోహులారా వినుడి. అసలు చెప్పాడా దేవుడు? ద్రోహులారా వినుడి అంటే మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు ఇశ్రాయేలీల తిరుగుబాటు. ఇక్కడ మోషే తిరుగుబాటు. కర్ర తీసుకొని పోయి బండతో మాట్లాడమంటే కర్ర తీసుకొని వచ్చి ద్రోహులారా వినండి. ఎందుకంత కోపం వచ్చింది మోషే? కోపం రావాల్సింది నాకు, నీకెందుకు వచ్చింది? అంతే కదా. కందకు లేదు, చేమకు లేదు, తోటకూరకి ఎందుకు దురద అని. దురద ఉంటే కందగడ్డ ఉండాలి, లేకపోతే చేమగడ్డ ఉండాలి. తోటకూర దురద పెట్టచ్చా? పెట్టకూడదు కదా. కోపగించుకుంటే దేవుడు కోపగించుకోవాలి. మోషేకి ఎందుకు కోపము? రెఫీదీములో రాళ్ళు తీసుకున్నప్పుడు కోప్పడలే, ఇక్కడ రాళ్ళు తీసుకోవాలి, అయినా కోప్పడుతున్నాడు. ముసలోడు కదా, చేదస్తం ఎక్కువైందేమో మరి. అంతే కదా. బండతో మాట్లాడంటే వీళ్ళ దగ్గరికి వచ్చి ప్రసంగాలు ఎత్తుకున్నాడు. ఏం ప్రసంగం చూడండి. ప్రైజ్ ది లార్డ్ అంటున్నా. ఇక్కడ ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? వీళ్ళని అడిగారా ఎవరైనా? మేము రప్పించాలనా? మోషే నువ్వు రప్పించలేవు కానీ, అహరోను రప్పించలేడు కానీ దేవుడు రప్పిస్తాడు.
ఆ ముక్క చెప్పాలి ఇక్కడ. మీరు దేవుడి మీద తిరుగుబాటు చేశారు కదా, దేవుడు ఏమంటున్నాడు అంటే మీకు నీళ్ళు ఇస్తా అంటున్నాడు అని చెప్పాలా. అసలు ప్రసంగమే లేదు, కానీ ప్రసంగం ఎత్తుకున్నా సరే దేవుడు ఇస్తాడని చెప్పొచ్చు కదా. అలా కాదంట. ద్రోహులారా, మేము ఈ బండలో నుండి మేము అంటే మోషే రప్పిస్తాడు అనమాట. ఇప్పుడు నీళ్ళు దేవుడు కాదన్నమాట. మేము ఈ బండలో నుండి నీళ్లు రప్పించాలనా? యాక్చువల్గా ఇక్కడ దేవుడు చెప్పాడు మోషేకి, మోషే ఆ బండతో మాట్లాడని మోషేకి చెప్పాడు. ఈ ముక్క వీళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు మోషే వచ్చి మేము ఈ బండలోంచి నీళ్ళు రప్పించమంటావా? అది దేవుడు చెప్పాడని వీళ్ళకి తెలియదు పాపం. ఇంత కోపడుతున్నాడంటే మోషేనే నిజంగా చేస్తున్నాడేమో, మోషే వ్యక్తిగతంగా తీసుకున్నాడు కోపాన్ని అని, సరే చెయ్యి నీళ్ళు రప్పించి చూద్దాం అనేటట్టుగా తల ఊపారు. అప్పుడు నేరుగా వెళ్ళి ఏం చేస్తాడు చూడండి. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా అక్కడికి వెళ్ళి కర్ర తీసుకొని టపి టపి అని కొట్టాడు గట్టిగా. తన చెయ్యి ఎత్తి అంటే బాగా గట్టి కొట్టాడు, టపి టపి అని కొట్టాడు. ఎందుకని? కోపం ఎక్కువైంది, బీపీ ఎక్కువైపోయింది. ద్రోహులారా వినండి అని 2 మార్లు చెయ్యి ఎత్తి 2 సార్లు కొట్టగానే నీళ్ళు రావచ్చా? ప్రశ్న. నీళ్ళు రావచ్చా? 1వ వచనం నుంచి 5వ వచనం వరకు తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేళ్ల సర్వ సమాజం. ఇక్కడ 10వ వచనం 11వ వచనంలో తిరుగుబాటు చేసినటువంటి నాయకత్వం. మొదటి భాగం అంతా తిరుగుబాటు చేసిన సర్వ సమాజం, 2వ భాగంలో తిరుగుబాటు చేసినటువంటి నాయకత్వం. ఈ నాయకులకి ఈ ప్రజలకి ఇప్పుడు నీళ్లు రావచ్చా? ఒకవేళ మీరు దేవుళ్ళు అయితే అనుకుందాం కాసేపు. నేనైతే కనుక పొరపాటును కూడా ఇవ్వను. మోషే అలా టపీ కొట్టిన తర్వాత నీళ్ళు రాకపోతే ఇన్సల్ట్ ఫీల్ అవ్వాలా, అవమానం జరగాల అనుకోమా? ఒకవైపు ఇశ్రాయేళ్ల సమాజం తిరుగుబాటు చేసిన, ఇంకోవైపు నాయకులే తిరుగుబాటు చేసిన వ్రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు మోషే తన చేతి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను. సమృద్ధిగా అంటే సమృద్ధిగా వచ్చాయండి నీళ్ళు. ఇది దేవుని కృప అంటే, దేవుని ప్రేమ అంటే. నమ్మదగిన వారు ఎదురుగా లేనప్పటికీ ఆయన నమ్మకత్వాన్ని ఆయన విడిచిపెట్టలే. మోషేతో మాట ఇచ్చాడు ఆ బండను మాట్లాడు అని. మాట్లాడకపోయినా కొట్టినా సరే నీళ్ళైతే ఎలాగొచ్చాయి? సమృద్ధిగా వచ్చాయి. ఎంత సమృద్ధి అంటే చూడండి, సమాజమును పశువులను త్రాగెను. సమాజం అందరూ తాగారు, పశువులు తాగారు. ఎంతమంది ఇంతకీ ఇశ్రాయేలీలు? 20 లక్షల మంది కంటే ఎక్కువైన ఇశ్రాయేలీలు. ఒకరిద్దరు కాదు, 20 లక్షల మంది కంటే ఎక్కువైన ఇశ్రాయేలీలకి సమృద్ధిగా అంటే ఒక నది ఏర్పాటైంది, నది ప్రవహించినట్టుగా ప్రవహిస్తుంది. సమృద్ధిగా తాగారు. ఒక్క రోజా, 2 రోజుల, 1 నెల, 2 నెలల? ఇంత తిరుగుబాటు చేసినా, ఇంత దేవుని వ్యతిరేకించినా ఇంత సమృద్ధి అయిన నీళ్లు ఎలా ఇవ్వగలిగాడు? ఇది దేవుని స్వభావం. దీని గురించి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఎంత అద్భుతమైన మాట మాట్లాడతాడు చూడండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మనము నమ్మదగని వారమైనా సరే ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడంట. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. దేవుని స్వభావాన్ని మీరి ఆయన ప్రవర్తించలేడు. మొదటి భాగంలో మానవ స్వభావాన్ని మీరి ఇశ్రాయేలు ప్రవర్తించలే. నరమాత్రులై, కఠినాత్ములై, పాపాత్ములై తిరుగుబాటు చేశారు. 2వ భాగంలో దేవుడు తన స్వభావాన్ని మీరి ప్రవర్తించలేడు. ఎదురుగా అపనమ్మకస్తులున్నా సరే ఆయన నమ్మకత్వాన్ని ఆయన విడిచిపెట్టలే. వాళ్ళు ఎంత సనిగినా గొనిగినా, ఎంత వాదించినా, ఎన్ని మార్లు వ్యతిరేకత చూపించినా సరే సమృద్ధి అయిన నీళ్ళు ఇచ్చాడంట. మోషే మాట్లాడమంటే కొట్టాడు, నీళ్ళైతే వచ్చాయి. కారణం ఏంటి అంటే అది దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని దయ, జాలి. మనం ఎలాంటి దేవుని నమ్ముకున్నామంటే, మనం నమ్మదగిన వారమైనా సరే ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటాడు. చాలా సందర్భాల్లో ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు, ప్రభువా ఏంటి నన్ను ప్రేమిస్తున్నావా? అంటే నన్ను ఇంతగా ప్రేమిస్తావా? ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు కదా.
అప్పుడు అనిపిస్తుంది, ఈ మాట గుర్తొస్తుంది, నేను నమ్మదగిన వాడిని కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. నేను నా స్వభావాన్ని చూపించాను, నా పాపాన్ని, ఆయన తన ప్రేమనే చూపెడుతున్నాడు. మన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప దేవుని నమ్ముకున్నామో. ఒకవేళ మనం చేసిన పాపాలకి, మనం చేస్తున్న తిరుగుబాట్లకి తగినటువంటి శిక్ష వచ్చి ఉంటే ఇప్పుడు నేను ఉండేవాడిని కాదు, మీరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఎప్పుడో కీర్తిశేషులుగా మిగిలిపోయి ఉండేవాళ్ళం కదా, కీర్తిని మూట కట్టుకొని సమాధిలో కుళ్ళిపోయి ఉండేవాళ్ళం. దేవుడు మనం చేసిన అతిక్రమాలకి తగినటువంటి ఫలాన్ని ఇవ్వలేదు కాబట్టే ఇంకా సజీవులుగా బ్రతుకుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఆకాశం గతించవచ్చు, భూమి గతించిపోవచ్చు, కానీ ఆయన మాట సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు అంటాడా. ఆకాశం గతించినా భూమి గతించినా ఆయన మాట సున్న కానీ పొల్లు కానీ తప్పిపోదు. మోషే, ఇశ్రాయేలు సమాజంకి నీళ్లు కావాలన్నా సాగిలు పడ్డావు కదా, అయితే ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఆ బండ నీళ్ళు ఇస్తుంది చెప్పాడు. ఒకసారి చెప్పాడు, మోషే వెళ్ళి కొట్టాడు, వీళ్ళు తిరుగుబాటు చేశారు, అయినా సరే నీళ్ళు ఇచ్చాడు. ఆయన మాట తప్పిపోదు, ఆ బండ నీళ్ళు ఇస్తుందంటే నీళ్ళు ఇస్తుంది అంతే, చేస్తానంటే చేస్తాడంతే. అబ్రహాం మాట ఇచ్చాడు, అబ్రహాము ఈ భూమిని నీ 4వ తరానికి ఇస్తా, ఈ దేశాన్ని. ఇచ్చాడా? ఇచ్చాడు. నమ్మకమైన వాళ్ళ, అబ్రహాం లాంటి విశ్వాసుల కాదు, అయినా సరే ఇచ్చాడు. కారణం ఏంటి? అబ్రహాంకి ఇచ్చిన మాట. అబ్రహాంకు మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. అబ్రహాం మరణించాడు, ఇస్సాకు మరణించాడు, యాకోబు మరణించాడు, తరాలు గడిచిపోతున్నాయి. కానీ ఆ అబ్రహాంతో చేసిన మాట అలాగే నిలబడి ఉంది, అది స్థిరం. తర్వాత మోషే పుట్టడు, ఇశ్రాయేలు విడిపించడం, ఇదంతా కూడా దేవుడు తన మాటని తప్పడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. స్థిరం ఆయన మాట, ఆయన వాగ్దానం. కొంతమంది చరిత్రను చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత కాలము వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. ఇక్కడ దేవుడు నోవహుతో ఏమంటున్నాడు అంటే, నోవహు ఇక మీదట భూమిని మరలా నేను శపించను. ఎందుకు శపించడు అంటే, మానవ హృదయం మారదు, అది కఠినమైంది, వారి బాల్యం నుండి చెడ్డది. కాబట్టి నేను ఇక మీదట శపించను, ఇక ఇలాంటి జలప్రలయాన్ని తీసుకుంటాను అని ఆయన ఒక మాట ఇస్తున్నాడు. తర్వాత మనం చూస్తే ఆయన 9వ అధ్యాయము 16వ వచనం, ఆ ధనస్సు మేఘములో ఉండును. ఏ ధనస్సు అంటే ఇది? మనం ఇంద్రధనుస్సు అంటామే, వర్షధనుస్సు, రెయిన్బో. ఆ ధనస్సు మేఘంలో ఉండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతి దానికి మధ్య ఉన్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందును అనెను. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పాను. ఒక నిబంధనకు గుర్తుగా నోవహుతోనూ సమస్త మానవాళితోనూ భూజంతువులతోనూ దేవుడు ఒక నిబంధన చేశాడు. అదేంటంటే ఇంద్రధనుస్సు అంటాం, ఇక్కడ రెయిన్బో అంటాం కదా, ఆ ధనస్సును మేఘంలో ఉంచాడు. ఎప్పుడైతే వర్షం పడుతుందో మనకు రెయిన్బో వస్తుంది కదా, ఇలా వస్తుంది. ఎందుకు అంటే దేవుని నిబంధన ఆకాశంలో ఉంచాడు. అదేంటండి, మీరు సైన్స్ చదవలేదా? ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుందో తెలియదా? వర్షం పడేటప్పుడు సూర్యకిరణాలు ఆ బిందువులో నుంచి వెళ్ళినప్పుడు అందులో ఉన్నటువంటి 7 రంగులు బయటకు వచ్చి ఇంద్రధనుసులాగా కనబడతాయి. ఆ మాత్రం తెలియదా? తెలుసు తెలుసు. మరి అది ఇలా గుండ్రంగానే ఎందుకు పడాలి? ఒక్కో రంగు ఒక్కో నిర్దిష్టమైనటువంటి ఆ పరిమాణంలోనే ఎందుకు పడాలి? ఏ వర్షం రానప్పుడు పడకూడదా? సూర్యకిరణాల్లో తెల్లగా ఉన్నటువంటి దాంట్లో 7 రంగులు ఉంటాయి, కాదనిలే. అది పెట్టింది ఆయన. వర్షం పడినప్పుడు ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను. మానవులకి దేవుడికి మధ్య నిబంధన అది. ప్రకృతిలో అనేకమైన వింతలు విశేషాలు ఉన్నాయి. రెయిన్బో అన్నది వింత. మనం చూసి చూసి అలవాటై బోరు కొట్టేసి మామూలు అనుకుంటున్నాం, కానీ అది నోవహుతో ప్రారంభమైన జలప్రలయం తర్వాత ఇది నిబంధన. మీరు ఎంత చెడిపోయినా ఇక మీదట భూమిని ముంచేటువంటి జలప్రలయాన్ని రప్పించను. మీ హృదయం బాల్యం నుండి చెడ్డది, మీ ఆలోచనలు చెడ్డవి, మీరు చెడిపోయారు, అయినా సరే నా స్వభావాన్ని నేను విడిచిపెట్టను. మాట ఇచ్చానుగా, నేను మాట ఇచ్చాను. మీరు చెడిపోవచ్చు కాక
ఈసారి తగలబెడతా కానీ ముంచనులే అంటున్నాడు. ఈసారి ముంచను అనేదానికి ఇంద్రధనుసు. ఓహో ముంచడంట అని ఓవర్ యాక్షన్ చేస్తే కాలుస్తాడు, సొదొమ గొమొర్రాలు కాల్చినట్టే కాలుస్తాడు. ఇంద్రధనుసు ఏం చెప్తుందంటే, ఆ రెయిన్బో ఏం చెప్తుందంటే, దేవుని నిబంధన, దేవుడు ఒకసారి మాట ఇచ్చాడు అంటే అది నెరవేరి తీరాల్సింది అంతే. అంతటి జలప్రలయం ఇక మీద రాదు. ఎందుకంటే మనం నమ్మదగిన వారమే అయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఆయన స్వభావానికి వేరుగా ఆయన దేన్ని చేయడు. అబ్రహామును ఎలా పిలిచాడు అంటే, అబ్రహాము నేను చూపించే దేశానికి వస్తే నీ తండ్రి ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని, నీ ఇంటిని మొత్తం వదిలిపెట్టేసి నేను చూపించే దేశానికి వస్తే నిన్ను గొప్ప జనముగా చేస్తా అన్నాడు. లోబడ్డాడు అబ్రహాము, వచ్చాడు అబ్రహాం. అయితే వచ్చిన తర్వాత చాలా తప్పులు చేశాడు, అయినా సరే దేవుడు వదిలిపెట్టలే. ఎందుకంటే మాట ఇచ్చాడు, మాట ఇచ్చినవాడు మార్పు లేనివాడు కాబట్టి ఎన్ని తప్పులు చేసినా సరే ఆ తప్పులను సరిచేస్తూ మెల్లిమెల్లిగా శిక్షిస్తూనే ఆ మాటను నెరవేర్చాడు. ఆకాశ నక్షత్రాలంత జనాన్ని, ఆకాశ నక్షత్రాలంటే ఎగ్జాక్ట్గా అదే నంబర్ అని కాదు, అంత విస్తారమైన లెక్కించలేనంత జనాభాని అబ్రహాంకి ఇచ్చాడు. ఒక్కసారి దేవుడు మాట ఇచ్చాడు అంటే తప్పడిక, ఎందుకంటే అది ఆయన స్వభావం. ప్రభువా నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. మన దేవుడు ఎవరంట? ప్రభువా నీవు దయాళుడువు. దయాళుడు కాబట్టే ఇశ్రాయేలు ఎంత తిరుగుబాటు చేసినా సమృద్ధిగా నీళ్ళు ఇచ్చాడు కదా. నాయకులు ఎంత తిరుగుబాటు చేసినా సమృద్ధిగా నీళ్ళు ఇచ్చాడు. ప్రభువా నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. మన దేవుడు ఎవరంట? క్షమించడానికి సిద్ధమైన మనసు అయింది, రెడీ టు ఫర్గివ్. క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే మనం క్షమాపణ అడగడానికి చాలా ఆలస్యంగా ఉంటాం. ఎంత తేడా చూడండి. ఆయనేమో క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు, మనమేమో క్షమాపణ అడగడానికి చాలా నిదానంగా ఉంటాం. అన్నీ తిని 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 చివరిలో వస్తాం క్షమాపణకి, ముందు రాం కదా. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు, మనం క్షమాపణ అడగడానికి బద్ధకస్తులమైన మానవులవే. కొంతమంది క్షమాపణ అడగకుండానే కీర్తిశేషులు అవుతారు. తప్పు జరుగుతుంది, తప్పు జరగడం సహజం. ఎందుకు అంటే టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్ అని ఒక సామెత. టు ఎర్ర్ అంటే తప్పు చేయడం మానవ సహజం, ఇది లైసెన్స్ కాదు తప్పు చేయండి అని. తప్పు జరగడం అన్నది మానవ సహజం. అయితే వెంటనే క్షమాపణకు రా, క్షమించమని అడుగు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిజంగా అర్థం చేసుకున్నవాడు తప్పు చేయడానికి సాహసం చేయడు, తప్పు చేయలేడు. అయితే జరిగిందా కఠినపరచబడకు, కఠినాత్ముడిగా మారకు. ఆయన క్షమించడానికి సిద్ధమైన దేవుడు. క్షమాపణకు రా, క్షమించమని వేడు. దేవాలయానికి ఇద్దరు వెళ్ళారంట. ఒక ఆయన పరిసయ్యుడు, ఇంకొక ఆయన సుంకరి. పరిసయ్యుడు ఏమన్నాడు? ప్రభువా నేను చాలా మంచోడిని. ఎంత మంచోడిని అంటే నేను దశంభాగం ఇవ్వకపోతే నువ్వు ఏమైపోతావో అనేటట్టుగా ప్రార్థన చేశాడు కదా. అయితే సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్, అంటే సుంకపు పన్ను వసూలు చేసేవాడు, బాగా డబ్బున్నోడే, ఎంప్లాయ్ ఆయన సుంకరి అంటే. అది మనకు వింతగా వినపడుతుంది, ఎందుకంటే మన పల్లెలో సుంకరి అంటే చాలా తక్కువ చూస్తాం కదా. సుంకరి అంటే మారు పేరు అది. కానీ సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్ అని, ఆఫీసర్ అని. బాగా డబ్బున్నాడు. ఏమడిగాడు వెళ్ళి? ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ములు బాదుకుంటూ దేవా పాపినైన నన్ను కరుణించు అనగానే యేసుప్రభు అన్నాడు, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను. ఎందుకు రావాలి చర్చికి? క్షమాపణ వేడుతూ, క్షమించమని అడుగుతూ, ప్రతి పాపాన్ని ఒప్పుకుంటూ మందిరానికి రావాలి. అదే కదా అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎవరైతే ఆయన రొట్టెలోను ద్రాక్షారసంలోను చేయి వేస్తారో తమ్మును తాము పరీక్షించుకోవాలి, తన్ను తాను విమర్శించుకోవాలి. అదేనా మనం ప్రభు బలను సమీపిస్తున్నామంటే, ప్రభువా ఈ వారం అంతా మేము ఏ తప్పు చేయలేదు నాయన, మా అంత మంచోళ్ళు ఈ ప్రపంచంలో నీకు కనబడరు నాయన, ఎంత మంచిదాన్ని అంటే మా పక్కింట్లో అడుగు నాయన అని అందులో చేయి వేస్తే అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు అని ప్రతి తప్పుని విమర్శించుకుంటూ, పరీక్షించుకుంటూ, ఒప్పుకుంటూ ప్రభువా ఇక మీదట చేయను అని ప్రమాణం చేస్తూ అందులో చేయి వేయాలి కదా. ఇదే అపోస్తలుడైన పౌలు చెప్పింది. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఆ రొట్టె ద్రాక్షారసం కోసం మోకరిస్తారు కదా, ఆ గ్యాప్లో నిద్రపోతారు. దగ్గరకు వచ్చి అలా తగిలినప్పుడు ఉలిక్కి పళ్ళేసి
అలా గబుక్కుని తీసుకొని లట్టుకొని మింగుతారు. ఉపయోగం ఉండదు. తమ్మును తాము పరీక్షించుకోవాలి, తమ్మును తాము విమర్శించుకోవాలి. అది ప్రభు వాళ్ళకి మనం ఇచ్చేటువంటి గౌరవం. మనం ప్రతిరోజు ఇంటిని ఊడుస్తామా? కసు ఊడుస్తామా లేదా? ఆదర్శవంతమైన ఇళ్ళాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా ఊడుస్తారు కదా. ఉదయం ఊడుస్తారు, మధ్యాహ్నం ఊడుస్తారు, సాయంకాలం ఊడుస్తారు, రాత్రిపూట ఊడవర్లే ఊడుస్తారా? అన్నిసార్లు ఊడ్చినా సరే మరలా ఎక్కడి నుంచి వస్తుంది కసువు? ఇక్కడ కూడా కసువు పడుతుంది. దాన్నే పాపం అంటాం, మాలిన్యం అంటాం. ఎప్పటికప్పుడు ఊడ్చుకోవాలి, దాన్నే పరీక్షించుకోవడం అంటారు, విమర్శించుకోవడం అంటారు. అవునా? మొన్న ఎవరో ఫోన్ చేశారు. అదేంటన్నా, మనం బాప్తీసం తీసుకున్నాం, పాపాలు క్షమించబడ్డాయి, మరలా పాప క్షమాపణ దేనికి అన్నాడు. 2 చేతులు నమస్కారం పెడదాం అనిపించింది. అరే నాయన, నీకు ఇంతటి నిశ్చయత, ఇంతటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా స్వామి? నేను 2011లో యేసుని నమ్ముకుంటే ఇప్పటికీ ఒకటే ప్రార్థన, ప్రభువా క్షమించు క్షమించు అన్నదే నా ప్రార్థన. ధైర్యం సరిపోవటంలే. ఎందుకంటే ఎప్పుడు కసువు పడుతూనే ఉంది కదా, ఏదో కసువు పడుతూనే ఉంది కదా. దాన్ని కడుక్కోవడానికే సమయం సరిపోక నేను చూస్తూ ఉంటే నాకు ఫోన్ చేసి, నేను బాప్తీసం తీసుకొని 11 సంవత్సరాలు అయింది, ఇంకా పాప క్షమాపణ దేనికి అన్నాడు. దండం పెట్టాలి కదా. మనకు యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పబడింది ఏంటంటే, మనం పాపం లేని వారమని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. మనల్ని మనమే మోసపుచ్చుకోవడం కాదు, ప్రభువును కూడా అబద్ధీకునిగా చేసినట్టు. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. మరలా ఇంకొక అపార్థం ఏంటంటే, అంటే పాపం చేయడం యేసుప్రభు రక్తంతో కడుక్కోవడం, పాపం చేయడం యేసుప్రభు రక్తంతో కడుక్కోవడం, పాపం చేయడం యేసుప్రభు రక్తంతో కడుక్కోవడం. ఇదేంటండి ఇది? నేను పాపం చేయమని చెప్పటంలే, పాపం జరిగితే ఆయన రక్తాన్ని ఆశ్రయించని చెప్తున్నా, పాపం జరగకుండా చూసుకోమని చెప్తున్నా. మనం లోకంలో ఉన్నాం కదా, లోకంలో ఉన్నప్పుడు పాప మాలిన్యం అంటుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రా, ఒప్పుకుంటూ క్షమాపణ పెడుతూ అని చెప్పాను. ఈ మాలిన్యాన్ని అంటించుకోకుండా బ్రతికేదానికి ప్రయత్నం చేయని చెప్తున్నాను. అంతేగాని పాపం చేయి యేసుప్రభు రక్తం కడుగుతూనే ఉంటుంది అనిగా చెప్పింది. పదే కావాలని పాపం చేస్తే యేసుప్రభు రక్తం ఎందుకు అడుగుతుంది? పశ్చాత్తాపడేవాడు మరలా పాపం చేయడు. ఒక్కసారి పశ్చాత్తాపడితే మరలా పాపం చేయడానికి సాహసించడు. అయితే పొరపాటు గ్రహపాటు మొత్తానికి ఏదో జరిగింది, వెంటనే రా, మోకాల మీదకి రా, పశ్చాత్తాపడు, ప్రభు క్షమిస్తాడు, అది చెప్తూ ఉన్నది. అంతేగాని నువ్వు పాపం చేయి యేసుప్రభు రక్తం ఉంది ఇంకేమి ఆలోచించకు అని లైసెన్స్ ఇవ్వటంలో ఇక్కడ మన నిస్సహాయతని, మన బలహీనతని, అలాగే ప్రభువు యొక్క కృపని రెండింటినీ చెప్తున్నాం. మనం ఎంత బలహీనమో, ఎంత నిస్సహాయమో, అదే సమయంలో ప్రభు ఎంత కృప చూపిస్తాడో, ఎంత ప్రేమ చూపెడతాడో దాన్ని రెండింటిని చెబుతున్నాం. అపార్థం చేసుకోవద్దు. నేను ఎప్పుడో బాప్తీసం తీసుకున్నాను కాబట్టి మరలా పాపంలో ఒప్పుకోవాలా? చచ్చేంత వరకు ఒప్పుకోవాలి. చనిపోయే చివరి క్షణంలో కూడా నా ప్రార్థన ఇదే ఉంటుంది, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అనేది చచ్చిపోతాను. అపోస్తలుడైన పౌలు అదే అన్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. అయితే దేన్ని బట్టి అతిశయపడుతున్నానంటే ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మాత్రమే అతిశయపడుతున్నా. ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మాత్రమే అతిశయపడుతున్నా తప్ప నా లోపల తొంగి చూసుకుంటే ఏ మంచితనం లేదన్నాడు ఆయన. దాని అర్థం ఏంటి? నేను మంచోన్ని అనిగా చెప్తున్నది. యేసు ప్రభువుని ఆశ్రయించకపోతే నాలో మంచితనమే లేదు. ఆయన పాదాలు పట్టుకున్నంత సేపే నాకు ధైర్యం. ఆయన పాదాలు వదిలిపెడితే నేను మంచోన్ని కదన్నాడు ఆయన. ఈరోజు మాత్రం అదేంటంటే బాప్తీసం తీసుకున్నాం, మరలా పాప క్షమాపణ అంటారు. మరలా కాదు, చచ్చేంతవరకు పాప క్షమాపణ కావాలి. ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని పదే మనం ఆశ్రయించాలి, ప్రతి క్షణంలో ఆశ్రయించాలి. పడుతూ ఉంటుంది పాప మాలిన్యం, పదే కడుక్కుంటూ ఉండాలి. అలా కడుక్కునే కొద్దీ మనకు అర్థమవుతుంది, అనుభవం వస్తుంది. పాపం అంటే ఏంటి, దాని చేదు, దాని నీసు ఏంటి, పాపం లేకుండా ఉండే స్థితి అంటే ఏంటి. చార్లెస్ స్పర్జన్ అడిగితే, మీరు పరలోకం వెళ్ళాలనుకుంటున్నారంటే, ఎస్ నేను పరలోకం వెళ్ళాలనుకుంటున్నా. ఎందుకు అంటే అక్కడ పాపం ఉండదు అన్నాడు ఆయన. ఆయన ఏమంటారు అంటే ప్రిన్స్ ఆఫ్ ప్రీచింగ్ అంటారు, ప్రసంగ చక్రవర్తి అంటారు. ఆయన ప్రసంగం చేస్తే లోపల ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే చర్చిలో ఎప్పుడు 80s, 90s అనుకుంటాను, ఆ కాలంలో ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే లోపల బయట 1 కిలోమీటర్ క్యూ, నెక్స్ట్ సెషన్కి లోపలికి రావడానికి వీళ్ళు బయటికి వెళ్తే. అప్పుడు యూట్యూబ్ లేదు, ఇంత హంగామా లేదు. ఆయన ప్రసంగాలు మనం చదువుతూ ఉంటే ఎంత ఒప్పించబడతాము, ఎంత పాపం నుంచి ఒప్పించబడతామంటే, అయ్యో ప్రభువా క్షమించని. ఎందుకు అలాంటి ప్రసంగాలు ఆయన చేయగలిగాడు అంటే, ఆయన అన్నాడు కదా పరలోకంలో పాపం ఉండదని. మరి ఎంతగా పాపంతో పోరాడుతూ ఉంటే
అంతగా పాపం మీద ప్రసంగం చేయగలిగాడు. పరలోకంలో పాపం ఉండదు అంటే ఆయన పాపము లేనటువంటి స్థితిని ఎంతగా అపేక్షిస్తున్నాడు. అంతేనా? నేనేం చెప్తున్నాను అంటే, మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం, ప్రభువును కూడా అబద్ధీకునిగా చేస్తాం. కాబట్టి ఎప్పటికప్పుడు మన పాపాలను ఒప్పుకోవాల్సిందే. ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు, నాయకులు తిరుగుబాటు చేశారు, అయినా దేవుడు సమృద్ధిగా నీళ్ళు ఇచ్చాడు. ఇది దేవుని స్వభావం, దేవుని ప్రేమ, దేవుని దయాళుత్వం. ప్రభువా నీవు, కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొర్రపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ప్రభువా నీవు దయాళుడివి, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడివి. నీకు ఎవరైతే మొర పెడతారో వారందరి ఎడల కృపాతిశయం. కృప అంటే అర్హత లేని వాళ్ళకి బహుమతులు ఇవ్వడం, దాన్ని కృప అంటారు. పరుగు పందెంలో మొదటి వచ్చినోడికి బహుమతి ఇవ్వడం అన్నది వాడు అర్హుడు, యోగ్యుడు. కానీ చివరిలో వచ్చి ఉంటాడు ఒకడు, అందరికంటే చివరిలో, వాడికి కూడా బహుమతి ఇచ్చే శబాష్ అని అంటే దాన్ని కృప అంటారు. అర్హత లేని వాడికి ఇచ్చేదాన్ని కృప అంటారు. నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. నీకు మొర్ర పెడితే చాలు, వాళ్ళ అర్హతను చూడవు, వాడి అర్హతకు మించి బహుమానం ఇస్తావు. కృపాతిశయం కలిగినటువంటి దేవుడివి. మనం నమ్ముకున్న దేవుని స్వభావాన్ని భక్తులు ఎలా వర్ణిస్తున్నారు ఒకసారి మనం చూస్తే హోషే గ్రంథాన్ని, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులను అర్పించరే, విగ్రహములకు ధూపం వేసరే. ఈ వచనం అర్థమైతే తర్వాత విషయం అన్నది అర్థమవుతుంది. ప్రవక్తలు వారిని పిలిచినను అంటే ఇశ్రాయేలు పిలిచినా సరే, బయలుదేవతకు వారు బలులను అర్పించరే, విగ్రహములకు ధూపం వేసరే. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నటువంటి ఆజ్ఞ ధర్మశాస్త్రంలో ఉంది కదా. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని అన్నాడా? విగ్రహాన్ని చేసుకోవద్దు అన్నాడా? దానికి సాగిలు పడకూడదు, నమస్కరించకూడదు అన్నాడా? వీళ్ళు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు, ప్రవక్తలు వారిని పిలిచినను వారు బయలుదేవతకు బలులను అర్పించరి, విగ్రహములకు ధూపం వేసరే. ఇప్పుడు దేవుడు కోప్పడాలనా జాలిపడాలనా? జాలిపడాలనా? కోప్పడాలి కదా. ఇప్పుడు 3వ వచనం చూడండి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగిలించుకుని వాడును నేనే వారిని స్వస్థపరిచిన వాడునైనను ఆ సంగతి వారికి మనసును పట్టలేదు. ఇక్కడ వర్ణిస్తున్న విధానం చూడండి. ఎఫ్రాయిము అంటే ఇక్కడ ఇశ్రాయేలుని ఎఫ్రాయిం అంటున్నాడు, మొత్తం ఇశ్రాయేలుని ఎఫ్రాయిం అంటున్నాడు. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగిలించుకుని వాడును నేనే అంటున్నాడు. నడక ఎవరు నేర్పించారు మనకి? నాన్న కదా. మనకు నడక నేర్పించింది ఎవరు? నాన్న లేకపోతే అమ్మ. మనల్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది ఎవరు? నాన్న, అమ్మ కదా. ఎఫ్రాయిముకు నడక నేర్పించింది నేనే. ఓ ఎఫ్రాయిము, నీవు ఇప్పుడు విగ్రహారాధన చేస్తున్నావు, బయలుదేవతకు ధూపం వేస్తున్నావు, నీ మీద నాకు కోపం వస్తుంది. అదే సమయంలో నీకు నడక నేర్పించింది నేనే అనే గతం కూడా జ్ఞాపకానికి వస్తుంది. తండ్రి మనసు, నిన్ను ఎత్తుకొని కౌగిలించుకున్నది నేనే, గతం గుర్తొస్తుంది. ఎలా కొట్టమంటావు? చేతులు ఆడటంలో ఆయనకి. 8వ వచనం, ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు నేనెట్లు నిన్ను విసర్జింతును, అద్మావలను నిన్ను నేను ఎట్లు చేతును, సెబోయమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును. నా మనసు మారినదే, సహింపలేకుండా నా అంతరంగం మండుచున్నది. ఆయన వేస్తున్న ప్రశ్న చూడు. ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును, అద్మావలను నిన్ను నేను ఎట్లు చేతును, సెబోయమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును. అద్మా, సెబోయేము, సొదొమ, గొమొర్రా, సోయరు, ఈ 5 పట్టణాల మీద దేవుడు అగ్ని కురిపించాడు. అయితే సొదొమ, గొమొర్రా అనేవి పెద్ద సిటీలు కాబట్టి, పెద్ద ప్రాంతాలు కాబట్టి అవి 2 లిఖించబడ్డాయి. తర్వాత ద్వితీయోపదేశకాండంలో 5 లిఖించబడ్డాయి. అద్మా, సెబోయేము, సొదొమ, గొమొర్రా, సోయరు. అయితే లోతు సోయరును కోరుకున్నాడు కాబట్టి సోయరు మీద అగ్నిగంధకాలు కురవలే. అయ్యా నేను పరిగెత్తలేను, ముసలోడిని అయిపోయాను, కాబట్టి దగ్గరలో ఈ చిన్న పల్లి ఉంది కదా, ఈ సోయరులోకి వెళ్తాను అనగానే లోతును బట్టి సోయరు మీద అగ్నిగంధకాలు కురిపించలే. కాబట్టి ఈ 4 కాలిపోయాయి. అద్మా, సెబోయేము, సొదొమ, గొమొర్రా కాలిపోయాయి. సోయరు విడిపించబడింది లోతును బట్టి. ఇక్కడ దేవుడు అంటున్నాడు,
ఎఫ్రాయిము, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును, ఆత్మావలెను నిన్ను నేను ఎట్లు చేతును, సెబోయమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును. అద్మాను కాల్చినట్టుగా, సెబోయమును కాల్చినట్టుగా ఎలా కాల్చాలి చెప్పు. నీ చేయబట్టుకొని నడక నేర్పింది నేనే కదా, నిన్ను ఎత్తుకొని కౌగులించుకున్నది నేనే కదా, ముద్దు పెట్టుకుని నేనే కదా. తండ్రి హృదయాన్ని ఆయన ఆవిష్కరిస్తున్నాడు. నిన్ను కొడదామంటే చేతులు రావటంలే, కొట్టకపోతే మాట వినటంలే. తండ్రి హృదయం కదా. తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం, పిల్లల్ని కొడతాం, కొట్టిన దానికి రెండింతలు మనం బాధపడతాం. కొట్టకపోతే బాగుపడరని ఒక ఆలోచన, కొడితే బాధపడతాడని ఇంకో ఆలోచన. తండ్రి హృదయం. దీనినే ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకొని లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉపమానంగా చెప్పాడు. ఇదే సందర్భాన్ని ఒకసారి చదువుదామా? అక్కడ తండ్రి ఎలా బిడ్డ తప్పిపోయినప్పుడు ఎలా వేదనకు గురయ్యాడో, ఎలా స్వాగతించాడో చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు ఉండరే, వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణం అయిపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. ఎలాగైతే ఎఫ్రాయిము బయలుదేవతకు బలు నర్పించిందో, విగ్రహాలకు ధూపం వేసిందో, అలా దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశముందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకరి చెంత చేరాను. అతడు పందులను వేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడనూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుడును అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నట్టుకు యోగ్యుడు కాను అనెను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటి వారు సంతోషపడసాగిరి. ఇంతవరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని మనసు ఏంటో చెబుతున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే 15వ మొదటి వచనంలో, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుక్కొనిరి. ఏంటినా వ్యభిచారులతో, దొంగలతో, మోసగాళ్ళతో, అబద్ధీకులతో, త్రాగుడు బోతులతో తిరుగుతున్నాడేంటి, వారితో కలుస్తున్నాడేంటి అని సనిగినప్పుడు యేసు చెప్పాడు, తండ్రి మనసు ఏంటంటే కుమారుడు దుర్వ్యాపారం వలన సమస్తాన్ని పోగొట్టుకొని ఉత్తి చేతులతో తిరిగి వచ్చినా సరే తండ్రి ఆస్తి పోయిందని చూడగానే నా కుమారుడు మరలా వచ్చాడని సంతోషపడతాడు. అంతేనా? మన బిడ్డలు ఆస్తిని పోగొట్టినా సరే బిడ్డ మిగిలితే చాలనుకుంటాం. అంతేనా? మన బిడ్డలు ఎంత ఆస్తి పోగొట్టినా సరే బిడ్డ ఉన్నాడు కదా. బిడ్డ పోయి ఎంత ఆస్తి ఉన్నా ఏ తల్లికి ఏ తండ్రికి నచ్చదు. బిడ్డే కావాలి. తల్లిదండ్రులకు ఆస్తి ఎవరు? పిల్లలు సంపాదించేది కాదు, బిడ్డలు కదా. ఇక్కడ యేసుప్రభువు చెప్తున్నాడు, మీ మనసు ఏంటంటే వాళ్ళు చెడిపోయారు, వాళ్ళు తప్పిపోయారు అని వాళ్ళు చేసిన తప్పులు చూస్తున్నారు. కానీ దేవుని మనసు ఏంటంటే వాళ్ళు మరలా వచ్చారు అని చూస్తున్నాడు. పెద్ద కొడుకేమో ఆస్తి పోగొట్టాడు, వీడిని ఇంట్లోకి రానివ్వడం ఏంటి అని అనుకుంటున్నాడు. కానీ తండ్రి ఏమో వీడు వచ్చాడు కదా, ఆస్తి పోతే మరలా సంపాదించుకోవచ్చు, నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు. తండ్రి చూసే కోణానికి బయట వాళ్ళు చూసే కోణానికి ఎంత తేడా. ఈ ఉపమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు హోషేయ గ్రంథం 11 నుండి తీసుకున్నాడు యేసు ప్రభు. దానిని ఇక్కడ పాత్రలను పెట్టి అద్భుతంగా ఆవిష్కరించాడు. దేవుని మనసు ఏంటంటే ఒక స్త్రీని చూసి చెడిపోయింది అనుకుంటున్నారు కదా, కాదు, దేవుడు అలా చూడటంలే, తిరిగి వచ్చింది కదా అని చూస్తున్నాడు. దేవుని మనసుకి మన మనసుకి మనం క్షమించలేం కదా, ఎవరిని మనం క్షమించలేం కదా. కానీ దేవుడు క్షమిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు.
నేను ఎంత చెడిపోయినా సరే నా పక్కన వాళ్ళు నన్ను ప్రేమించకపోవచ్చు, చీకొట్టచ్చు, అసహించుకోవచ్చు, ఉమ్మివేయచ్చు. కానీ దేవుడు అలా కాదు. తిరిగి వచ్చాడు, క్షమిస్తాడు. ఆయన తన కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలిపడతాడు. క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఏదైనా తప్పు జరిగినప్పుడు అయ్యో అందరికి తెలిసిపోయిందని ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా. ఈ దేవుడు అర్థమైతే ఈ ప్రపంచమంతా అసహించుకున్నా పర్లే, ఈయన నన్ను అర్థం చేసుకుంటాడని పరుగున ఈయన పాదాల దగ్గరికి రావచ్చు. ఈయన శిలువ మీద ప్రాణం పెట్టిన దేవుడు. ఎవరి కోసం ప్రాణం పెట్టాడు యేసుప్రభు శిలువలో? పాపుల కొరకు. పాపుల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకా ప్రపంచానికి తెలియదు, మత ప్రచారం అనుకుంటారు పాపం, అర్థం కాక పాపం చేసి సూసైడ్ చేసుకుని చస్తున్నారే. ఆ దోషాన్ని భరించలేక, ఆ భారాన్ని భరించలేక, అవమానాన్ని తట్టుకోలేక చచ్చిపోతున్నారు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి దీన్ని, ఒరే నాయనా చనిపోకు, నిన్నుగా ప్రేమించే దేవుడు ఉన్నాడు, నీ పాపాన్ని క్షమించే దేవుడు ఉన్నాడు, నీ పాపం కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు అని అంటే వాడికి అర్థమయ్యే భాష ఇది. నేనేం పాపం చేశాను అని సమస్త పాపాలు చేస్తూ కూడా కవరింగ్ ఇచ్చేటువంటి వేషధారులకి ఇది అపార్థం అవుతుంది. సువార్త ఎవరికి? పాపంతో పశ్చాత్తాపడుతున్న వాళ్ళకి శుభవార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని మనసును ఎంత అద్భుతంగా ఆవిష్కరించాడు కదా. ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు, నాయకులు తిరుగుబాటు చేశారు, అయినా సరే సమృద్ధిగా నీళ్ళు ఇచ్చాడు దేవుడు. ఇది దేవుని స్వభావం. మనం ఎంత నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగానే ఉంటాడు. క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఎందుకంటే ఓ ఎఫ్రాయిము, నిన్ను చేయబట్టుకొని నడక నేర్పించింది నేనే, ఎలా కొట్టమంటావు? ఆత్మాను చేసినట్టుగా శబోయమును కాల్చినట్టుగా నిన్ను ఎలా కాల్చమంటావు? నిన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నది నేనే కదా. దేవుని మనసు అర్థమవుతుందా? యేసు ప్రభు అంటున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు, ఆస్తి పోతే ఏంటి, మరలా సంపాదిద్దాం. కొడుకు వచ్చాడు కదా, కొడుకు పోతే మరలా సంపాదించుకోగలమా? వేషల్ని, సుంకర్ని, పాపులను చూసి పరిచయులు చిచ్చి అనుకుంటూ ఉంటే మీరు చిచ్చి అనుకుంటున్నారు, కానీ దేవుడు అలా అనుకోవట్లే. వాళ్ళు తిరిగి వచ్చారు చాలు అని అనుకుంటున్నాడు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని తీసుకుని రాబడినప్పుడు, అమ్మ ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఎవరూ శిక్ష విధించలే ప్రభు, నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక మీదట పాపం చేయొద్దు. అరే ఎంతటి ప్రేమ ఇది! అర్థం కావట్లేదు కదా మనకి. ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాలను ముద్దు పెట్టుకుంటుంది, అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే అసహించుకుంటున్నాడు భోజనానికి పిలిచినటువంటి వ్యక్తి. యేసు ప్రభు, నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఎలా అనగలిగాడు? దేవుని మనసు అర్థమైతే ఆయన మనసును బట్టి ఆయన దగ్గరికి రావడానికి మనకు ధైర్యం ఉంటుంది. దేవుడు అర్థం కాలే చాలామందికి. దేవుడు అర్థమైతే, ఆయన స్వభావం అర్థమైతే మనకు అక్కడి నుంచి ధైర్యం వస్తుంది. కొంతమంది చూడడానికి చాలా కఠినంగా ఉంటారు, కానీ మనసు మాత్రం వెన్నపూస కదా, కొంచెం సెగదగలగానే అలా కరిగిపోతారంట. విలాప వాక్యములు ఎంత అద్భుతంగా వర్ణిస్తాడు దేవుని స్వభావాన్ని అంటే, విలాప వాక్యములు 3వ అధ్యాయం 21వ వచనం. ఇది అర్థం కావడానికి మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను. ఎంత బాధ అనుభవిస్తున్నాడు, అదే యెరూషలేము ఎంత బాధ అనుభవిస్తుంది, ఒక వ్యక్తి బాధ అనుభవించినట్టుగా వర్ణిస్తూ ఉన్నాడు ఇర్మియా. ఇక్కడ ఎంత బాధ అనుభవిస్తున్నాడు అన్నది మనకు అర్థమైతే, ఆ బాధలో నుంచి ఆయన ఎలా ఓదార్పు పొందుతున్నాడు అన్నది కూడా మనకు అర్థమవుతుంది. 21 నుంచి ముందు 1 నుంచి చదువుతాను చూడండి. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను, ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుతున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు, నా ఎముకలను విరగొట్టుచున్నాడు, నాకు అడ్డముగా కంచి వేసి ఉన్నాడు, విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. పూర్వకాలమును చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలముల్లో నన్ను నివసింపజేయుచున్నాడు. ఆయన నా చుట్టూ కంచి వేసి ఉన్నాడు, నేను బయలు వెళ్లకుండా బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు. నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడు రాళ్ళు కట్టి ఉన్నాడు. నేను పోజాలకుండా నా త్రోవలకు కట్టివేసి ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు. చాటైన చోట్ల ఉండు సింహం వలె ఉన్నాడు. నాకు త్రోవ లేకుండా చేసి నా అవయవమును విడదీసి ఉన్నాడు. నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు. విల్లు ఎక్కుపెట్టి బాణమును గురిగా ఆయన నిలవబెట్టి ఉన్నాడు. తన అమ్ముల పొదులోని బాణములన్నీ
ఆయన నా ఆంతరముల గుండా దూసిపోజేసను. నా వారికి అందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను. దినమెల్లా వారు పాడునటి పాటలకు నేను ఆస్పదుడనైతేనే. చేదు వస్తువులు ఆయన నాకు తినిపించను. మాచిపత్రి ద్రావకము చేత ఆయన నన్ను మత్తునిగా చేసెను. రాళ్ల చేత నా పండ్లు ఓడగొట్టెను. బుగ్గిలో నన్ను పొర్లించెను. నెమ్మదికి నాకును ఆయన బహు దూరం చేసి ఉన్నాడు. మేలు ఎట్టిదో నేను మరిచి ఉన్నాను. నాకు బలం ఉడిగెను అనుకుంటునే. యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటునే. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాచిపత్రిని, చేదును జ్ఞాపకం చేసుకును. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగి ఉన్నది. అది నీకు ఇంకను జ్ఞాపకం ఉన్నది కదా. ఇంతవరకు యెరూషలేము ఎంత కష్టాన్ని అనుభవిస్తుందో వర్ణించి ఇప్పుడు ఆ కష్టాల్లో నుంచి ఒక ధైర్యాన్ని, ఒక ఆశను చెబుతున్నాడు. చూడండి 21వ వచనం. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. మొదటి వచనం నుంచి ఇంతవరకు కష్టాలన్నీ ఏకరువు పెట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏదో జ్ఞాపకం వచ్చిందంట. అది జ్ఞాపకానికి రాగానే నాలో ఆశ పుట్టుచున్నది అంటున్నాడు. ఏం జ్ఞాపకం వచ్చింది? 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా వారము. అర్థమైందా? యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత. వాత్సల్యత అనే పదం తల్లిదండ్రులకు సంబంధించిన బిడ్డల మీద, తల్లిదండ్రులకి బిడ్డల మీద ఏముంటుంది? వాత్సల్యత. వాత్సల్యత అంటే తల్లిదండ్రులు బిడ్డలను చూసినట్టుగా ఇంకెవరు చూడలేరు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మరలా వారిని హక్కును చేర్చుకుంటారు. ఈ లక్షణం ఇంకెవరికి ఉండదు, తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. వాళ్ళు చంపనేగాక చివరి క్షణంలో కూడా వాళ్ళ మేలునే కోరుకుంటుంది ఆ ప్రాణం. వాత్సల్యత. ఎందుకంటే ఎత్తుకున్నారు కాబట్టి, ఆడించారు కాబట్టి, నడిపించారు కాబట్టి, వాళ్ళను పెంచి పెద్ద చేశారు కాబట్టి ఆ చేతులు వారి నాశనాన్ని కోరుకో. వాత్సల్యత. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్న వారు ఇంకా బ్రతికున్నామంటే ఆయన వాత్సల్యత చూపెడతాడు, ఆయన కృప చూపెడతాడు అనేది జ్ఞాపకానికి వచ్చినప్పుడు ఈ కష్టాల్లో ఒక ఆశ పుట్టింది భక్తునికి. అరే, నా దేవుడు కృప కలిగిన వాడు కదా, వాత్సల్యత కలిగిన వాడు కదా, ఈరోజు కాకపోతే రేపైనా నన్ను దర్శిస్తాడు కదా, కాబట్టి నేను నిర్మూలం కాలే. ఆయన వాత్సల్యతను బట్టి నేను నిర్మూలం కాలే. 23వ వచనం చూడండి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. మన దేవుడు ఎవరంట? ఎంతైనా నమ్మదగిన వాడు. అనుదినం నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండడు ఆయన. వాత్సల్యత చూపెడతాడు ఆయన. ఈరోజు కొట్టుంటాడు, రేపు మరలా హక్కును చేర్చుకుంటాడు. ఇది జ్ఞాపకానికి వచ్చేటప్పటికి నాకు ఆశ పుట్టుచున్నది. మనం ఏం చేస్తున్నాం? ఇంతకీ దేవుని స్వభావాన్ని ఆలోచిస్తున్నాం. ఇశ్రాయేలు తిరుగుబాటు చేసినా, మోషే తిరుగుబాటు చేసినా దేవుడు సమృద్ధిగా నిలిచాడు అంటే ఆయన స్వభావం ఏంటి అనే దాన్ని అర్థం చేసుకుంటున్నాం. భక్తుడు అంటున్నాడు ఇక్కడి కష్టాల్లో అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడువో. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిదే. నరులు ఏం చేయాలంట? ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిదే. మనకు ఓపిక ఎక్కడిది? ఈరోజు ప్రార్థన చేసాం, రేపటికి అలా జరిగిపోవాలంతే కదా. కష్టపడి 6 నెలలు 4 సంవత్సరాలు తాగి 20 లక్షలు అప్పులు చేసుకుంటాం. కానీ అలా ఒక్కరోజు చర్చికి వచ్చి అలా ప్రార్థన చేయగానే అప్పులన్నీ మటుమాయం. అప్పుడు గొప్ప దేవుడు కదా. ఓపిక ఏమి ఉండదు మనకి. భక్తుడు అన్నాడు చూడండి, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎందుకు ఓపిక? ఏమాత్రం విసుగు లేకుండా పాపం చేశాం కదా. పాపం చేసేటప్పుడు ఏమి తొందర చేయలేదు కదా, ఓపికగా పాపం చేస్తాం. ఎన్ని మాటలు చెప్పినా సరే వినకుండా ఓపిక చేసిన పాపాన్ని చేసి ఎంత ఓపికగా చేసాం కదా. మరి దేవుణ్ణి కూడా ఓపికతో కనిపెట్టాలి కదా. అలా కనిపెట్టకూడదు. 7 వారాలకే మొత్తం అంతా సీన్ మారిపోవాలా. మనలు కూడా అలాగే ప్రకటిస్తున్నారు. ఓపికతో ప్రార్థన చేయండి, విసుకోకుండా ప్రార్థన చేయండి, ఎడతెక్కకుండా ప్రార్థన చేయండి అని నేర్పించటం వల్ల 7 వారాలు వచ్చేసాడు అంతే, అన్నీ పోతాయి. ఎయిడ్స్ కూడా పోతుంది. 7 వారాలు వస్తే ఏమవుతుంది? ఎయిడ్స్ కూడా పోతా ఉంది. కానీ భక్తుడు అంటున్నాడు, బాధలు అనిపిస్తూ అంటున్నాడు. ప్రసంగం కాదు ఇది, ఆయన బాధలు ఆయనకు ఆశ వచ్చింది. ఏంటి ఆశ అంటే నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించిన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి. ఆయన చంపలేదు అంటే వాత్సల్యత చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. మనకు ఓపిక లేకపోయి 31 వచనం, ప్రభువు సర్వకాలము విడనాడడు. ఎంత అద్భుతమైన ఆనిముత్యాలు కదా ఇవి. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఎప్పుడు విడిచిపెట్టడు, సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. దేవుడు అన్యాయస్తుడై మన మీద కక్ష సాధింపు చర్యలు చేయడు. మనం చేసిన పాపాలకు ప్రతిఫలం వస్తుంది. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. ఎంత అద్భుతమైన మాట కదా ఇది. ప్రభువు సర్వకాలం విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. అంటే దేవుణ్ణి ఎంత లోతుగా అర్థం చేస్తున్నాడు కదా భక్తుడు. ఇశ్రాయేలు కాదేశుకు వచ్చినప్పుడు నీళ్ళ కోసం వాదన చేశారు. మోషే మాట్లాడు అంటే కొట్టాడు, బండతో మాట్లాడు అంటే ప్రజలను తిట్టాడు, ద్రోహులారా అన్నాడు. ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట దేవుణ్ణి సన్మానించలే, గౌరవించలే. అయినా సరే నీళ్లు సమృద్ధిగా ప్రవహిస్తున్నాయి. కారణం ఏంటంటే మోషే తన స్వభావాన్ని చూపించవచ్చు, ఇశ్రాయేలు తన స్వభావాన్ని చూపించవచ్చు, కానీ దేవుడు తన స్వభావాన్ని చూపించాడు. తన స్వభావం ఏంటంటే క్షమించడం, జాలిపడడం, దయ చూపించడం, కృప చూపించడం. అక్కడ ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అని కాదు. వాళ్ళకి నీళ్ళు లేవు, దప్పిక అవుతుంది, చచ్చిపోతున్నారు, కాబట్టి వాళ్ళకి నీళ్లు కావాలి. అబ్రహాంకు మాట ఇచ్చాడు, నీ 4వ తరాన్ని వాగ్దాన దేశంలో ప్రవేశపెడతానని. వీళ్ళు దప్పికతో తిరుగుబాటు చేశారు, వాదం పెట్టుకున్నారు. కానీ ఇక్కడ వీళ్ళని చంపితే అబ్రహాంకి ఇచ్చిన మాట ఏమైపోతుంది? ఆయన స్వభావాన్ని ఆయన మార్చుకోడు, ఆయన మాట ఆయన తప్పడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మనం ఇక్కడ నుంచి కొత్త నిబంధనకు వస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ ఎక్కించారు. సిలువ మీద నుంచి రక్తం ధారగా కారుతూ ఉంది. ఆయన గుండెల్లో బల్లెం పోటు పొడిచారు. ఆ గుండెల్లోంచి రక్తం ధారగా కారుతూ ఉంది, నీళ్లు కారుతున్నాయి. ఏది గొప్ప విశేషం? మెరీబా అనే స్థలంలో లేదా కాదేశులో ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు గారడం అన్నది అద్భుతమా? ప్రభువైన యేసుక్రీస్తు వారి గుండెల్లో నుంచి రక్తము నీళ్లు గారడం అద్భుతమా? నిజమే, కాదేశులో బండలోంచి నీళ్ళు వచ్చాయి, అద్భుతమే. ఆ అద్భుతం తాత్కాలికమైంది, భౌతికమైంది. ఆ నీళ్ళు ఎవరైనా తాగొచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను కొట్టబడి సిలువెక్కించబడి ఆయన గుండెలోంచి రక్తం గార్చాడు కదా, ఆయన శరీరం నుంచి రక్తం గారింది కదా, ఇది శాశ్వతమైంది, పరలోక సంబంధమైంది. ఒక్కసారి ఊహించండి, తిరుగుబాటు చేస్తున్న వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. ఇది అద్భుతమే, కాదేశంలో జరిగిన అద్భుతమే. కానీ పాపాత్ముల కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తం గార్చాడు. దీన్ని ఏమని వర్ణించగలం? తిరుగుబాటు చేసిన వారికి నీళ్ళు ఇచ్చాడు, అద్భుతం. పాపాత్ముల కోసం, అన్ని విషయాలు చెడిపోయిన వాళ్ళ కోసం, ఏ మంచితనం లేని వారి కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తం గార్చాడు. ఇది ఏ అద్భుతం, ఎలాంటి అద్భుతం! ఆ నీళ్ళు అన్నవి దప్పికను తీర్చాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం అన్నది మన పాపాలను క్షమించి మనల్ని శాశ్వతమైన లోకంలో ప్రవేశపెట్టింది. ఆ రోజు కాదేశంలో నీళ్ళు వచ్చాయి కదా మెరీబా దగ్గర, ఆ నీళ్లు వారు దప్పిక తీర్చుకోవడానికి అక్కడి నుంచి ప్రయాణం చేసి వాగ్దాన దేశంలోకి రావడానికి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి గార్చిన రక్తం మనం పరలోకానికి రావడానికి. మనం కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు యేసు ప్రభుని ఎలా వర్ణించాడో చూద్దాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించరే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేస్తారు, అంటే నీళ్లు త్రాగారు. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరే, ఆ బండ క్రీస్తే. ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఇశ్రాయేలుని వెంబడించిన బండ క్రీస్తే. బండ అంటే ఒక రాయి, పెద్ద రాయి. ఆ రాయి నిండా నీళ్ళు ఉన్నాయి అనుకుందాం కాసేపు. ఎన్ని నీళ్ళు ఉంటాయి? ఆ బండను కొట్టినప్పుడు ఆ బండలో నీళ్ళు వచ్చాయనుకో, ఎన్ని నీళ్ళు వస్తాయి? ఒక నదిలాగా ప్రవహిస్తాయా? ఉండవు కదా. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఈ చర్చి కట్టేటప్పుడు అప్పుడు పునాది వేసామనుకుంటాను, ఎర్రటెండ, వేసవికాలం. అక్కడ ఒక చిన్న పందిరి ఒకటి వేసుకొని ఆ పందిరి కింద ఉన్నాను నీడ కోసం అని. ఎందుకంటే ఫోన్ చేశాను ఒక ఆయనకి ట్యాంకర్లో నీళ్ళు తీసుకురమ్మని.
మరుసటి రోజు పని జరగాలంటే ట్యాంకర్లో నీళ్ళు తీసుకొని రావాలి, అందులో నీళ్లు నింపాలి మరుసటి రోజు పని కోసం. ఎంత ట్యాంకర్ అంటే 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఆయన ట్యాంకర్లో నీళ్ళు తీసుకొని వచ్చాడు. అప్పుడు మన గేట్ దగ్గర ఇలా చదునుగా లేదు, అది ఒక కాలువ, అంత కాలువ అది. తర్వాత నేను మట్టి వేశాను. తాత్కాలికంగా 3 టిప్పులు మట్టి వేసాం. ఒక ఆటో, ఒక ట్రాక్టరు వచ్చేంత మాత్రమే చదునైంది. రోజు వచ్చే డ్రైవర్ కాకుండా కొత్త డ్రైవర్ వచ్చాడు. వాడు ఏం చేశాడు అంటే కరెక్ట్గా ఆ దారిలో కాకుండా కొంచెం క్రాస్ అయింది, ఒక గాన్ అన్నది కొంచెం పక్కకి వెళ్ళింది. అంత కాలువే కదా, ఆ మట్టి వదులుగా ఉండేటప్పటికి కొంచెం తొసికింది అది గాను. చూస్తున్నాను కళ్ళెదురుగా ట్యాంకర్ అలా దొర్లుకుంటూ వెళ్ళి అక్కడ గుంత ఉంది కదా, ఆ గుంతలో పడిపోయింది. అలా ట్యాంకర్ దొర్లుకుంటూ వెళ్ళి ఆ గుంతలో పడిపోయింది. మొత్తం నీళ్ళన్నీ బయటకు వచ్చేసాయి అన్నీ. 1000 రూపాయల నీళ్ళు ట్యాంకర్ నిండా. ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ గుంతలో ఎన్ని నీళ్ళు మిగిలాయంటే 4 బిందెలు నీళ్ళు నిలబడ్డాయి. ఎన్ని నీళ్ళు బయటకు వచ్చాయి? ట్యాంకర్ నిండా బయటకు వచ్చాయి. ఎన్ని నిలవబడ్డాయి? 4 బిందెలు నీళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ మాట ఈ మాట మాట్లాడి దానివైపు చూసేటప్పటికి అవి కూడా లేవు. అప్పుడు అనిపించింది, ట్యాంకర్ నీళ్ళు పోస్తే ఇంత త్వరగా ఇంకిపోతాయా? భూమి అంతగా ఎండిపోయి ఉంది. ట్యాంకర్ నీళ్ళు పోస్తే 10 నిమిషాలు కూడా లేకుండా ఇంకిపోయాయి కదా. మరి బండ నిండా నీళ్లు ఉన్నా సరే అవి బయటకు వస్తే అక్కడ నీళ్ళు లేవు కదా, ఎడారి కదా, ఎంతసేపు ఉంటాయి? ఇంకిపోతాయి కదా. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? సమృద్ధిగా ప్రవహించాయి, మనుషులు పశువులు త్రాగారు. ఆ బండ క్రీస్తే, అది మామూలు రాయి కాదు, క్రీస్తు ప్రత్యక్షత పాత నిబంధనలు. ఆ బండ క్రీస్తే, క్రీస్తు కాబట్టి నీళ్లు వస్తూనే ఉంటాయి అంతే. పాత నిబంధనలో నీళ్ళు ఇచ్చిన ఆ బండ కొత్త నిబంధనలో రక్తం గార్చింది. ఏది అద్భుతం! 2 అద్భుతాలే, కానీ అది చిన్న అద్భుతం. ఏది పాత నిబంధనలో జరిగింది చిన్న అద్భుతం, కానీ వాళ్ళకి అది గొప్ప విశేషం. త్రాగారు, తాగినా సరే చనిపోయారు. కానీ కొత్త నిబంధనలో ఆ బండ అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించాడు శిలువ మీద. యుగాంతం వరకు ఉండేటువంటి రక్షణ. ఎవరైనా రావచ్చు, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించవచ్చు. ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తే ఇక మీదట వాడికి ఏ దప్పిక కాదు. సమరయ స్త్రీతో యేసు ప్రభు అంటాడు కదా, అమ్మ నీళ్ళు ఇస్తావా? అయ్యా మీరు యూదులు ఉన్నట్టున్నారు, నేను నీళ్ళు ఇస్తా తాగుతావా? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మ నీవిచ్చే నీళ్ళు తాగితే మరల దప్పిక అవుతుంది, నేను ఇచ్చే నీళ్ళు తాగితే నిత్య జీవానికి నీలో నుండి ఊరేటువంటి నీటి బుగ్గగా ఉంటుంది. ఇంత దూరం రానక్కర్లే, నీలో నుంచే ఊట బయలుదేరుతుంది. దేని గురించి మాట్లాడాడు? పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడాడు. మరలా లోకానికి సంబంధించిన ఆశలు, లోకానికి సంబంధించినటువంటి వ్యసనాలు, లోకానికి సంబంధించినటువంటి కోరికలు ఇక మీదట ఉండవు. నీకు తృప్తి, నిండుదనం. శిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్తం గార్చాడు. ఎవరైతే ఆ రక్తాన్ని ఆశ్రయిస్తారో, ఆ రక్తంలో కడగబడతారో యుగాంతం వరకు ఉండేటువంటి రక్షణ. పాత నిబంధనలో నీళ్ళు ఇచ్చినటువంటి బండగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో రోమా సైనికుడు బల్లెంతో పొడిస్తే ఆయన గుండెల్లో నుంచి రక్తము, నీళ్లు ఆ బల్లె వెంబడి కారాయి. ఏ ప్రేమ ఇది! ఎంతటి ప్రేమ ఇది! పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు కొత్త తరం కాదేశులో నీళ్ళ కోసం తిరుగుబాటు చేసినా సరే వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. ఇందులో కృప ఉంది, ప్రేమ ఉంది, దయ ఉంది, జాలి ఉంది, క్షమ ఉంది, దేవుని స్వభావం దాగి ఉంది. కానీ కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన గుండెలోంచి రక్తం గార్చాడు అంటే, తన శరీరం అంతా రక్తం గారింది అంటే, మేకులు కొట్టించుకున్నాడు అంటే, ఆ రోజు బండను కొడితే దేవుడు సహించల మోషే నీ వాగ్దాన దేశంలో ప్రవేశించవు, నేను మాట్లాడమంటే కొట్టావు కదా, దేవుడు కోపగించుకున్నాడు కదా. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మేకులతో కొడుతూ ఉంటే యేసు ప్రభు అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఎంతటి వైరుధ్యం కదా! మోషే ఇశ్రాయేలు సమాజం ఎదుట నన్ను సన్మానించాలా, నేను మాట్లాడమంటే కొట్టావు, ప్రజలను తిట్టావు, కాబట్టి వాగ్దాన దేశంలో ప్రవేశించవు అని అన్నాడు కదా. క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్ని మాటలు మాట్లాడారో తెలుసా? ఎంతగా అవహేళన చేశారు తెలుసా? తలలు ఊపారు, ఎగతాళి చేశారు. వీడు ఇతరులను రక్షించాడు కానీ వీడు రక్షించుకోలేడు. ఇప్పుడు దిగు చూద్దాం. ఏంటి దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలు లేపుతావా? ఎన్ని మాట్లాడినారో! దయ్యం పట్టిన వాడు అన్నారు, తిండిపోతున్నాడు, పాపులకు స్నేహితుడు అన్నారు, కైసరు పన్నీద్దు అన్నాడు, రకరకాల మాటలు మాట్లాడారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు తండ్రి.
తెలీదా వాళ్ళకి మేకులు కొడుతున్నది? తెలీదా వాళ్ళకి కొరడంతో కొడుతూ ఉన్నది? తెలీదా వాళ్ళ గుండెల్లో బల్లెం పోటు పొడుస్తూ ఉన్నది? తెలీదా వాళ్ళు మోకాలు పగలగొట్టడానికి వచ్చారు దగ్గరికి? తెలీదా ఆయన వస్త్రాల కోసం చీట్లు వేసుకుంటున్నారని? తెలీదా ఆయన దాహం అంటే చేదు కలిపినటువంటి ఆ బోలం కలిపినటువంటి ద్రాక్షారసాన్ని ఇచ్చారు ఎగతాళి చేయడానికి, ఇంకా హింసించడానికి? తెలీదా యేసు ప్రభుకి? తెలుసు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. కానీ పాత నిబంధనలో నేను మాట్లాడమంటే కొట్టావు మోసే, ఇక మీదట వాగ్దాన దిశలో నువ్వు ప్రవేశించవు. ఆ మాటకి, ఆ కోపానికి సిలువ మీద ప్రాణం పెట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారు వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించన్న ఈ ప్రేమకి ఈ తేడా అర్థం కాదు మనకి. మాట్లాడుకోవాల్సిందే తప్ప నిజంగా అర్థం కాదు అంతటి ప్రేమ. దాన్ని అపోస్తలుడైన పౌలు అంటాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అని. ఎఫ్ఎసీలకు పత్రిక రాస్తూ, ఓ ఎఫ్ఎసీలరా మీరు ఏం తెలుసుకోవాలంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గలవారు కావాలనియు ప్రార్థించుచున్నాను. ఏంటంట ఆయన ప్రార్థన? ఎఫ్ఎసీలు బాగుండాలి, పంటలు బాగా పండాలి, పశువులు బాగా అభివృద్ధి చెందాలి, మంచి లాభం ఆదాయాలు రావాలి, 10 మందిలో గొప్పగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఇలాంటి ప్రార్థన కాదంట. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకునే శక్తి గలవారగునట్లుగా నేను ప్రార్థన చేస్తున్నా. యేసుప్రభు ప్రేమను అర్థం చేసుకునే కొద్దీ మన సమస్యలు కాకుండా పోతాయి, పట్టించుకునే ఓపిక ఉండదు. ఆయన ప్రేమను రుచిస్తే ఆ ప్రేమను అర్థం చేసుకునే కొద్దీ సమస్యలు కనిపించవు మనకిక. అంత లోతుంది యేసుప్రభు ప్రేమలో. మనం ఆయన ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకున్నాం? ఓ ఎఫ్ఎసీలారా జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ మీకు అర్థం కావాలని, అలాంటి శక్తి మీకు రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఈరోజు క్రీస్తు ప్రేమను కుమ్మరించేటువంటి సేవకులు ఎక్కడ? ఈరోజు ఆదివారం కదా, అందరు చర్చికి వెళ్ళుంటారు. ఏమి వింటారు? అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవించడా? పోయిన ఆదివారం కూడా అదే చెప్పావు కదా, బోరు కొట్టట్లే. ఆ పోయిన ఆదివారం కూడా అదే చెప్పావు కదా, బోరు కొట్టట్లే. వీళ్ళకు బోరు కొట్టదు, వాళ్ళకు బోరు కొట్టదు, చెప్పిందే చెప్పుకుంటూ ఉంటారు. అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవించడా? ఒకవేళ దీవిస్తే ఈ ఆదివారం ప్రసంగం మారాలి కదా, మారదు. క్రీస్తు ప్రేమను అర్థం చేయించడమే ఒక సేవకుని బాధ్యత. కాదేశులో ఆ బండను కొడితే నీళ్ళు వచ్చాయి. రోమా సైనికుడు యేసు ప్రభు గుండెల్లో బల్లెం పోటు పొడిస్తే రక్తము నీళ్లు వచ్చాయి. కాదేశు కంటే అద్భుతం, కాదేశు కంటే శ్రేష్టమైన అద్భుతం, కాదేశులో జరిగిన అద్భుతం వాగ్దాన దేశం వరకు ఇశ్రాయేలును బ్రతికించడానికి. కల్వరి కొండ మీద జరిగిన అద్భుతం పరలోకానికి చేరేంత వరకు మనల్ని ప్రోక్షించడానికి, మన పాపాన్ని కడగడానికి, పరిశుద్ధులుగా చేయడానికి. ఇది శాశ్వతమైన అద్భుతం ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసింది. కాదేశంలో జరిగింది తాత్కాలికమైన అద్భుతం. అక్కడ బండగా ఉన్న క్రీస్తు ఇక్కడ కల్వరి కొండ మీద సిలువలో ప్రాణం పెట్టాడు. కాదేశంలో జరిగిన అద్భుతాన్ని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ కల్వరి కొండ మీద జరిగిన అద్భుతాన్ని అర్థం చేసుకోకపోతే నష్టం చవి చూస్తాం, మన ఆత్మను పోగొట్టుకుంటాం. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. తండ్రి, కాదేశులో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసినా సరే, ఇశ్రాయేలు నాయకులు మధ్యవర్తులు తిరుగుబాటు చేసినా సరే, మీ పరిశుద్ధతను సన్మానించకపోయినా సరే, మిమ్మల్ని అగౌరవపరిచినా సరే, అలాంటి వారిని ప్రేమించి కృప చూపించి వారిని క్షమించి సమృద్ధి అయిన నీళ్ళు ఇచ్చారు. మీ ప్రేమకై మీకు వందనాలు నాయన. అంతకంటే శ్రేష్టమైన అద్భుతం ప్రభువైన యేసుక్రీస్తు వారి గుండెల్లోంచి రక్తం గారింది. ఆయన శిలువ మీద రక్తం గార్చాడు, నన్ను ప్రేమించాడు. ఇంతగా నా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను రుచించేటువంటి భాగ్యం, ఆ రోజు ఇశ్రాయేలు నీళ్లు తాగినా మరణించారు, ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మీ ప్రేమను రుచించేటువంటి భాగ్యం నాకు అనుగ్రహించారు. ఏ పాటి వాడిని నా తండ్రి నాయన, ఇంకను ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తానికి అవిధేయకరంగా నేను ప్రవర్తిస్తున్నానేమో ప్రభువా, నన్ను క్షమించండి. క్రొత్త నిబంధనల రక్తమైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గౌరవించి నా జీవితాన్ని క్రొత్తదిగా చేసుకోవడానికి, నూతనపరచుకోవడానికి సహాయం చేయండి. నా ప్రతి పాపాన్ని క్షమించండి, యేసు ప్రవక్తలో కడిగి పరిశుద్ధపరచండి అని మరొకసారి మన పాపాలను మనం పరీక్షించుకుందాం, విమర్శించుకుందాం, ప్రభు ఎదుట ఒప్పుకుందాం. అలా ఒప్పుకుంటూ ప్రభు శరీరంలోనూ ద్రాక్షారసంలోనూ చేయివేద్దాం.